అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత అన్నారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కరోనా టైంలో కంటికి కనిపించని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని మండిపడ్డారు కవిత. ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ కు ఓటేయాలని కవిత పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో మహిళ అనుకున్నారు ఎట్లా అత్త పెన్షన్ వెళ్తుంది కదా, నా కోడలు 2,500 వస్తాయి, నా మనవరాలు 18 అనుకో 2,500 వస్తాయి, ఎంతో ఆడబిడ్డలు ఆశ పెట్టుకున్నారు. కనీసం ఎందుకు ఇవ్వలేకపోయింది. మళ్ళీ ఏమంటున్నారు, ఖజానా లేదు అంటున్నారు. 6 గ్యారెంటీల్లో 13 గ్యారెంటీలు 400 హామీ చెప్పింది కదా, మరి ఎట్లా చేస్తా ఉన్నారు. ఏమన్నా నాకు తెలియలేదనుకుంటున్నా. మేము అందరూ ఫైనాన్స్ సంబంధించిన అందరితో మాట్లాడినా లెక్కలన్నీ తీసాం, బరాబర్ ఉన్నాయి, అన్ని అమలు చేస్తా ఉన్నారు. మరి ఇవాళ డబ్బులు ఏమంటే ఆ రోజు ఓటు వేయించుకోవడానికి లెక్కలు కరెక్ట్ ఉంటాయి, గవర్నమెంట్ వచ్చిన లెక్కలు ఉందా? మరి ఆ రోజు మీరు తెలియదా? నేను చెప్పి మీరు చెప్పడం అంటే అందుకే మనం బయట ఉంది. ఎక్కడ చూసిన వాళ్ళ సర్వేలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ గెలిచి అభ్యర్థి మన మానకోటలో బీఆర్ఎస్ అభ్యర్థి అని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థులు ఉంటా ఉన్నారు. కరోనా టైంలో కంటికి కూడా కనపడే అభ్యర్థులు ఇస్తారు. కరోనా టైంలో కంటికి కనపడే అభ్యర్థులు వాళ్ళు. నేను స్వయంగా ఒక ఆడపిల్ల ఉన్నా, ఇటు హరిప్రియ వెంబడేసుకుని వారి శాసనసభలో ఉన్నప్పుడు ఏదైతే కామపల్లి మండలంలో అడవి మద్దలపల్లి ఆ ఏది గుర్తుపోయేలా కూడా నా సొంత డబ్బులతో గుర్తుపోయేది మన తెలుగు భాష రాదు, వాళ్ళ గుర్తుపోయే భాష మాకు రాదు. ఒక అంగన్వాడీ టీచర్ ఉండే, ఆమెకు అర్థమైతే నేను చెప్పి అమ్మ వాళ్ళ ముందు స్పార్గా భయపడతా ఉంది. వాళ్ళు చెప్పండి అమ్మా నేను ఎంపీ అని చెప్పు, అది అర్థమవుతుందో లేదో నువ్వు మీ ఎమ్మెల్యే అని చెప్పు అని చెప్పి వాళ్ళు ధైర్యంగా ఉండమని మాస్కులు పంచి వాళ్ళ ఉప్పులు పప్పులు నూనెలు కూరగాయలు అన్ని కూడా ఆ గుర్తుకోలేకపోయిన గుడాన్ని కూడా భయపడ ప్రాణం సైతం